మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మరణంపై అనుమానాలున్నాయన్నారు బీజేపీ నేతలు. రేపు మున్సిపల్ ఎన్నికలున్నాయనగా ఇవాళ ఎలా చనిపోతారని అన్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ చేసిన హత్యేనని ఆరోపించారు. అధికార దుర్వినియోగం, ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు కమలం నేతలు. సీఎం రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగటం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన పేరు మార్చి సీఎం కమెంట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తల్లి పెట్టిన పేరు మార్చడానికి సీఎం ఎవరని ప్రశ్నించారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ ఖాన్ గా మార్చుకున్నా ఎవరికి అభ్యంతరం ఉండదన్నారు. తాను ఎవరికి దత్తపుత్రుడిని కాదన్నారు. సీఎం ఏం చేస్తారో చేతల్లో చూపించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నా పేరు మార్చాడాయన. నా పేరు మా తల్లి గారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు. నువ్వు మార్చుకో, మీకు అలవాటు కావచ్చు. మీరు మార్చుకోండి, రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి. చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నారు. మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మరణంపై అనుమానాలు ఉన్నాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. దీనిపై ఈసీకి కంప్లైంట్ ఇచ్చామన్నారు. బీజేపీ అభ్యర్థి మరణంపై పోలీసులు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ కూడా ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. రేపు పోలింగ్ ఉందనగా కాంగ్రెస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు రామచంద్రరావు. Unfortunate death of Mahadevappa in Narayanpet. Bharatiya Janata Party, we have seen that how police is biased and how police has not acted as per required procedures. The FIR was tampered, the statements were tampered, and the police tried to help the local MLA and minister. బీజేపీ అభ్యర్థి మహాదేవప్పది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన హత్యేనని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓటమి భయంతో కాంగ్రెస్ సాగిస్తున్న ఈ అరాచకాలను చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందన్నారు. బీజేపీ కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బండి సంజయ్. మక్తల్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మహదేవప్ప మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎన్నికలు వస్తాయి పోతాయి. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ ఘటనను రాజ్యసభలోనూ ప్రస్తావించానన్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందో తేలాలన్నారు. మహాదేవప్ప ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. ముఖ్యంగా ఎస్టీ ట్రైబల్ ఒక అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి మరి మీరు వేధింపులు గురి చేయడము, ఒత్తిడి చేయడము, బదులను తప్పించుకొని చెప్పడం అంటే ఏ ప్రజాస్వామ్యం ఇది? నిజంగా ఆలోచన చేయాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా నేను పార్లమెంట్లో లేవనెత్తాను. చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ దీని మీద రాజకీయంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం మానసికంగా వేధిస్తోందని విమర్శించారు. ఉద్యోగులు రిటైర్డ్ అయ్యి 2 ఏళ్లైనా బెనిఫిట్స్ బకాయిలు చెల్లించలేదని, ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారిని ప్రాధాన్యత లేని కేటగిరీలుగా ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందన్నారు. తక్షణమే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.